రైతు సోదరులకు స్వాగతం. మిర్చి ధరలు గుంటూరు మార్కెట్లో ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గుంటూరు మిర్చి యార్డుకి 2,15,000 టిక్కీలు సరుకు వచ్చింది. ఇక వరంగల్ ఖమ్మం మిర్చి యార్డులు కూడా 1,80,000. ఆ బ్యాడ్గి కర్ణాటక మార్కెట్కి ఒక 80,000. మధ్యప్రదేశ్లో అన్ని మార్కెట్లు కలిపి ఒక 2,20,000 టిక్కీలు వచ్చింది. ఏప్రిల్ 20వ తారీఖు వరకు ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత సరుకు గణనీయంగా తగ్గుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడే మిర్చి ఆలస్యంగా వేసిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోతలు ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా వినుకొండ ఆ పరిసర ప్రాంతాల్లో. మరికొన్ని ప్రాంతాల్లో రెండో కోత అయిపోయింది. ఇంకొక లాస్ట్ చివరి హార్వెస్ట్ చివరి కటింగ్ ఉంటుంది. ఇక గుంటూరు మిర్చి యార్డులో ధరలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. చాలామంది రైతు సోదరులు అడుగుతూ ఉన్నారు, మిర్చి ధర పెరుగుతుందా లేదా, స్టాక్ పెట్టుకోవచ్చా లేదా అని. స్టాక్ పెట్టుకోవాలా లేదా అనే విషయాన్ని స్వయంగా నిర్ణయం తీసుకోండి. వ్యాపారస్తులు కూడా స్టాక్ పెట్టుకోండి అని, స్టాక్ పెట్టుకోవద్దని, ధరలు పెరుగుతాయని చెప్పే పరిస్థితి లేదు. ఎక్స్పోర్ట్స్ లేవు, దేశీయ అవసరాలకు మాత్రమే మిర్చి పెద్ద ఎత్తున ఉంది. వచ్చే సంవత్సరం అయితే సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిద్ది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రస్తుతం మిర్చి ధరలు ఎలా ఉన్నాయనే విషయం మీద మాత్రమే మనం మాట్లాడదాం. నిల్వ ఉంచుకోవాలా లేదా, రేటు పెరుగుతుందా అనే విషయాన్ని ఎవరు చెప్పే పరిస్థితి లేదు. చైనా నుంచి ఆర్డర్స్ అయితే ఏం లేవు, భవిష్యత్తులో వస్తాయన్న ఆశలు కూడా లేవు. ప్రతి సంవత్సరం 10,000 కంటైనర్ల మిర్చి చైనాకు వెళ్లాల్సి ఉండగా కనీసం 1000 కంటైనర్లు కూడా దాటడం లేదు. ఇక బంగ్లాదేశ్ పరిస్థితి కూడా ఏం బాగలేదు, శ్రీలంక కూడా అరాచకంగానే ఉంది. ముఖ్యంగా మన మిర్చి మొత్తం 80% ఈ 3 దేశాలకే వెళ్తుంది. మిగతా చిన్న చిన్న ఆర్డర్స్ అయితే అవి నడుస్తూ ఉంటాయి. ఇక మిర్చి ధరలు మనం పరిశీలిద్దాం. కర్నూలు డీడీలు 9,000, మీడియం ఉంటే 10,000, మంచి క్వాలిటీస్ సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 11,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. 11,200 కూడా అక్కడక్కడ నడుస్తూ ఉంది. ఇక 1081 11,000, మీడియం కనుక ఉంటే 12,000, మంచి క్వాలిటీస్ ఉంటే 13,000, సుపీరియర్ క్వాలిటీస్ ఎక్కడన్నా 1-2 దొరికితే 13,200 కూడా ఉంది. నెంబర్ 5 11,000, మీడియం ఉంటే 12,000, సుపీరియర్ క్వాలిటీస్ కనుక దొరికితే 13,500 కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక 5531 సింజంట 11,000 లోయెస్ట్, మీడియంగా ఉంటే కనుక 12,000, మంచి క్వాలిటీస్ ఉంటే 13,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. 341 చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. డౌన్ సైడ్లో 13,000 ఉంది, మీడియంగా 14,000, మంచి సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 15,000 దాకా ఉంది. 15,200, 15,300 కూడా మార్కెట్ నడుస్తూ ఉంది. ఇక 355 బ్యాడ్కి డౌన్ సైడ్లో 11,000, మీడియంగా ఉంటే 12,000, మంచి సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 13,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఆర్మూర్ డౌన్ సైడ్ 10,000, మీడియం 11,000, మంచి సుపీరియర్ క్వాలిటీస్ అందులో ఇంకా హై ఎండ్లో ఉంటే కనుక 12,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. రోమి 26 11,000, 12,000, మ్యాక్సిమం 12,200. ఇక షార్కులు 12,000 డౌన్ సైడ్, మీడియంగా ఉంటే 13, టాప్ లెవెల్లో ఉంటే 14,000. ఇక లావుకాయలు అయితే కనుక గ్రామీణ ప్రాంతాల్లో కళ్ళం దగ్గర 9,000 కొనుగోలు చేస్తూ ఉన్నారు. మార్కెట్లో 9,500, 9,700, 9,800 నడుస్తూ ఉంది. ఇక ఎల్లో గోల్డ్ డౌన్ సైడ్ 18,200 ఉంది, మీడియం అయితే 20,000 ఉంది. ఇక టాప్ రేట్ అయితే 23,000, 23,500 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈ మార్కెట్లో 1-2 చోట్ల తప్ప ఎక్కువగా పెద్దగా ఉండవు. ఇక 2043 డౌన్ సైడ్ 12,000 ఉంది, మీడియాలో అయితే 14,000 ఉంది, సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 15,000, 15,500, ఇంకా 1-2 అయితే 16,000 దాకా వెళ్తూ ఉన్నాయి. ఇక బంగారం అయితే యావరేజ్న ఒక 12,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. మంచి క్వాలిటీస్ ఉంటే ఇంకొక 200-300 పెడతారు. ఇక తేజ వెరైటీ అయితే 12,000, మీడియం కనుకుంటే 13,000, మంచి క్వాలిటీస్ హై ఎండ్లో ఉంటే 15,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా వెరైటీస్ 9,000, 10,000, 11,000 ఈ రేటు దగ్గర కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతు సోదరులు ఉంచుకోవాలా లేదా వదిలించుకోవాలనే విషయంలో కూడా చాలా సందిగ్ధంలో ఉన్నారు. మిర్చి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలంటే మళ్ళీ క్వింటాకు 1,000 రూపాయలు ఖర్చు అవుతాయి. మళ్ళీ డిసెంబర్ దాటంగానే మళ్ళీ ఇంకో 1,000 రూపాయలు ఖర్చు అవుతాయి. దీంతో రైతు సోదరులు ఉంచాలా అమ్మాలా అనే పరిస్థితి అర్థం కావడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ఇస్తాం 11,781 అన్నారు, కానీ మద్దతు ధర ఇంతవరకు ఒక్క రైతుకు కూడా దక్కలేదు. మరి అది కాకెత్తకెళ్ళిందా ఏందో అర్థం కావడం లేదు. కొన్ని వెరైటీస్ అయితే ఆ 341 తేజ సింజంట కొన్ని వెరైటీస్ అయితే 12,000, 13,000 నడుస్తూ ఉన్నాయి, కానీ
చాలా వెరైటీస్ రైతు సోదరులు గ్రామీణ ప్రాంతాల్లోనే పొలాల వద్ద కళ్ళాల వద్ద 9,000కి 10,000కి అమ్ముకుంటూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఒక కీలక నిర్ణయం తీసుకొని ప్రతి రైతుకి మద్దతు ధర ఇచ్చే కార్యక్రమం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరే అది మద్దతుగా లేదు, కామెడీగా ఉంది. రైతు సోదరులు కూడా ఇవన్నీ అయ్యే పనులు కాదులే, అవన్నీ జరిగేవి కాదు, రైతులకు వచ్చేది లేదని అమ్ముకుంటా ఉన్నారు. అర్జెంట్ అవసరం ఉన్నవాళ్ళు, ఇక హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్లో పడేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మిర్చి ధరలు పెరుగుతాయా లేదా అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.